హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! అదుపైన బంగారం పొదుపు, ముడుపైన డబ్బులు పొదుపు. నేను కొన్ని గోల్డ్ వీడియోస్ అయితే చూస్తానండి. 5 గ్రామ్స్ కొన్నాము, 10 గ్రామ్స్ కొన్నాము, మనీని ఇలా సేవ్ చేసాము, అవన్నీ చెప్తారండి. నేను ఒక వీడియో చూసాను. అందులో అయితే వంట నూనె పొదుపు చేసి మరీ డబ్బులు సేవ్ చేసి గోల్డ్ కొనటం అంటండి. అదైతే నాకు అంతగా నచ్చలేదండి. ఇప్పుడు వంటలో మనం కావాల్సినంత వరకే వంట నూనె వాడతాం, కానీ ఎక్కువైతే వాడలేం కదండి. వేరే ఛానల్లో ఒక వీడియో చూశానండి. మా పక్కింటి అమ్మాయికి 16 ఏళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్తుంది. ఆ అమ్మాయికి వచ్చి ఆ ట్యూషన్ ఫీజు ద్వారా గోల్డ్ అయితే కొనుక్కుంది అని చెప్పారండి. ఇంటర్మీడియట్ అమ్మాయి ఈ రోజుల్లో ట్యూషన్స్ ఎలా చెప్తారండి? వాళ్ళే ట్యూషన్కి వెళ్తారు. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడటానికి ట్యూషన్స్ అని, ఎక్స్ట్రా స్టడీస్ అని అవన్నీ చూసుకుంటారు, కానీ వాళ్ళు ట్యూషన్స్ ఎలా చెప్తారండి? పోనీ చెప్తారు అనుకుందాము. వాళ్ళు మొబైల్ కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవటము, అంటే ఆ ఏజ్లో అలాంటి థాట్స్ ఉంటాయి, కానీ గోల్డ్ కొనుక్కోవాలనే అంత థాట్ అయితే రాదండి. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చూసేదాన్ని అట్రాక్ట్ అవుతారండి. కానీ డబ్బులు పొదుపు చేయటము, గోల్డ్ పొదుపు చేయటం, వాటి వల్ల మనకి భవిష్యత్తులో దేనివల్ల ఉపయోగం ఉంటుందో మనమైతే తెలుసుకుందామండి. ఈ వీడియో ఖచ్చితంగా చాలామందికి యూస్ఫుల్ అవుతుందండి. ఈ చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా మనకి దేనివల్ల లాభం ఉంటుందో కూడా చూసుకుందామండి. బంగారం కొనాలి అనుకున్నానండి. అనుకొని నెలకి 5,000 రూపాయలు అయితే పొదుపు చేశాను. 2025 సంవత్సరం, ఒక సంవత్సరానికి నేను నెలకి 5,000 పొదుపు చేస్తే సంవత్సరానికి వచ్చి 60,000 అయ్యింది. 2025 సంవత్సరంలో గ్రాము బంగారం ఎంత ఉంటుందండి? 10,000 రూపాయలు. ఈ 60,000కి నాకు 6 గ్రాముల బంగారం అయితే వస్తుంది కదండి. అది మధ్య మధ్యలో కొనండి, సంవత్సరం చివరిలో అయినా కొనండి, 6 గ్రాముల బంగారం అయితే కొనుక్కోగలనండి ఈ 60,000 రూపాయలకి. జిఎస్టీ, విఏ అవి కూడా ఉంటాయి కదండి. 63,000 అవుతుంది మొత్తము. నేను ఆ 2025 సంవత్సరంలోనే నేను మ్యూచువల్ ఫండ్స్లో మనీని ఇన్వెస్ట్మెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఎస్ఐపి అంటే మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ అయితే చేసుకోవచ్చు. మనమేం బ్యాంక్స్కి ఏమి వెళ్ళనవసరం లేదండి, మొబైల్లోనే చేసుకోవచ్చు. లేదా మనము ఈ ఎస్ఐపి ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయండి, మనకి చివరిలో చేతికి చాలా ఎక్కువ అమౌంట్ వచ్చేలా కూడా ఉంటాయి. అలాంటి కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కంపెనీస్కి ఏం వెళ్ళనవసరం లేదండి. చాలామందికి అవగాహన లేక ఇలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోరు. నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసిందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు అని. మన మొబైల్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే డీమ్యాట్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. దానికి పాన్ కార్డ్ నంబరు, ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనుక ఎంటర్ చేసామంటే మనకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే మనకి ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, లేదా కొన్ని ప్రైవేటు కంపెనీస్ అయితే ఉంటాయండి. మనకి ఇంట్రెస్ట్ కూడా 12% అట్లా ఉంటుంది. మనము కట్టుకోవచ్చండి. మన డైరెక్ట్గా అకౌంట్ నుంచే కట్ అయిపోతుంది. మంత్లీ 5,000, 10,000 అలా చేసుకోవచ్చు. అయితే నేనేంటంటే నెలకు ఒక 5,000 అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నానండి. సంవత్సరానికి 60,000. ఇక్కడ బంగారానికి పొదుపు 60,000, ఇక్కడ డబ్బులకి పొదుపు చేసింది 60,000. అయితే సంవత్సరం మొత్తంలో నాకు బంగారం పరంగా 63,000 అయితే ఉందండి. ఇక్కడ నేను పొదుపు చేశాను కదండి, నాకు ఆ వడ్డీ వచ్చేసేసి 63,000. ఇది ఈక్వల్గానే ఉందండి. సరే, ఒక సంవత్సరం కాకుండా నేను 5 సంవత్సరాలకి 2025 నుంచి 2030కి 5 సంవత్సరాల కాలం ఉంటుంది కదండి. ఇక అమౌంట్ అయితే పెంచట్లేదు, నెలకి 5,000ఏనండి. ఇలా 5 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల చివరిలో కాకుండా మధ్య మధ్యలోనూ గోల్డ్ కొనుక్కోవడం అండి. సరే, మొత్తం మీద నేను 3 లక్షల రూపాయలు అయితే సేవ్ చేసి 25 గ్రాముల బంగారాన్ని అయితే కొంటానండి. 3 లక్షలకు అంతే వస్తుంది. ఇక విఏ, జిఎస్టీ 3,05,000 అవుతుంది. 5 సంవత్సరాలు కష్టపడి నేను 3 లక్షలు పొదుపు చేసి బంగారాన్ని అయితే కొన్నానండి 3 లక్షలకి. అదే 3 లక్షలు అండి, ఇదే 3 లక్షలు నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నాను కదా, నెలకు 5,000 చొప్పున. అలా 5 సంవత్సరాలు పెడతానండి. అదే అమౌంట్ 3 లక్షలే, కానీ ఆ 5 సంవత్సరాల తర్వాత నా చేతికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 4,12,431 రూపాయలు. తేడా అర్థమైందండి. నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చిన అమౌంట్ ఎక్కువ, గోల్డ్ కొనటం వల్ల అదే అమౌంట్. ఇప్పుడు 10 సంవత్సరాలకి చూద్దామండి. 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు 10 సంవత్సరాల మధ్యకాలం ఉంటుంది కదండి.
అదే అమౌంట్ అండి నెలకు 5,000 రూపాయలు. 10 సంవత్సరాల పాటు నేను గోల్డ్ కోసం దాచుకున్న అమౌంట్ 6 లక్షల రూపాయలు. ఈ 6 లక్షలకి ఎంత బంగారం కొనగలనండి? 40 గ్రాముల బంగారం అయితే కొనగలను. దానికి జీఎస్టీ, విఏ ఒక 10,000 వేసుకున్నామండి. ఇప్పుడు 2025 నుంచి 2035కి గ్రామ్ రేట్ పెరుగుతుంది కదండి, 15,000 వెళ్తుంది. 2025, 2030 ఈ 5 సంవత్సరాలకైతే గ్రామ్ 12,000 అవుతుంది. ఇది 10 సంవత్సరాల కాలంలో అయితే గ్రామ్ 15,000 ఖచ్చితంగా వెళ్తుంది కదండి. నా దగ్గర ఉన్న 6 లక్షలకి ఇంకొక 10,000 యాడ్ అయ్యింది. 6,10,000కి నేను 40 గ్రాముల బంగారం అయితే ఈ 10 సంవత్సరాలు కష్టపడి పొదుపు చేసి అయితే బంగారాన్ని కొన్నానండి. నెలకి ఇక్కడ 5,000 సేవ్ చేశానండి. ఇక్కడ కూడా నేను 5,000 పెట్టుబడి పెట్టాను. 10 సంవత్సరాలకి 6 లక్షలు అయితే నాకు వచ్చిందండి. బంగారం కొన్నాను. 10 సంవత్సరాలకి నేను 6 లక్షలే పెట్టాను. కానీ నాకు వచ్చిన అమౌంట్ ఇక్కడ 11,61,000 అండి. నేను 10 సంవత్సరాల పాటు కష్టపడి గోల్డ్ కొన్నాను కదండి. ఇక్కడ 10 సంవత్సరాల పాటు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది కదండి, వీటితోటి ఫ్లాట్ కొందాం అనుకున్నానండి. ఇక్కడ ఫ్లాట్ వచ్చి 20 లక్షలే అనుకుందాం. 20 లక్షలు అయితే ఇప్పుడు నా దగ్గర బంగారం ఉందండి. 10 సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన బంగారం 40 గ్రాముల బంగారం 6 లక్షల దాకా ఉంది. ఆ 40 గ్రాముల బంగారాన్ని అమ్ముదాం అనుకుంటానండి. అమ్మితే అదే రేట్ అయినా వస్తుంది. లేదా సరే ఒక 40,000 ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి, 1,60,000 వచ్చినాయి అనుకోండి, ఓకే, మనకి 20 లక్షలు కదా ఆ ఫ్లాటు, ఒక 7 లక్షల వరకు డబ్బులు వచ్చినాయి అనుకోండి బంగారం. 20 లక్షల్లో 7 లక్షలు పోతే మనకి 13 లక్షలకి ఈఎంఐ కట్టుకుంటాము. ఓకేనండి. ఇక్కడ బంగారం అమ్మటం ఇష్టం లేక తాకట్టు పెట్టామనుకోండి, 6 లక్షలకు ఉన్న బంగారము 6 లక్షలు ఇవ్వరు కదండి తాకట్టు పెడితే బ్యాంకులో, ఇంకా 5,90,000 ఏమో ఇస్తారు. ఇది అప్పు కిందే ఉంటుంది కదండి, బంగారం అప్పు ఉంటుంది. ఇటు మనం స్థలం కోసము ఉన్న ఈఎంఐ అప్పు ఉంటుంది కదండి, అది ఉంటుంది. అది బంగారం వల్ల వచ్చేదండి. నా దగ్గర గనక ఈ 10 సంవత్సరాలకు పెట్టిన ఇన్వెస్ట్మెంటు వల్ల వచ్చిన డబ్బు ఉంటుంది కదండి, ఈ 11 లక్షల రూపాయలు. నేను కనుక ఈ 20 లక్షల రూపాయల ఫ్లాట్ కనుక కొందామనుకొని ఈ 11 లక్షలు కనుక కట్టుకున్నాను అనుకోండి, ఇక నాకు ఆ 20 లక్షల్లో ఎంత ఉంటుందండి? 9 లక్షలే ఈఎంఐ అప్పు ఉంటుందండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉంటుందండి? మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చెయ్యాలి. ఒక బంగారమే కాదండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉంటే మాత్రం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.